హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి ఏమవుతుందంటే క్రాస్ పట్టి కట్ చేసుకునేటప్పుడు చాలా మార్కింగ్లు ఎలా పెట్టాలి ఏంది పెట్టాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. మనకి 2 స్కేల్ ఉంటే సరిపోతుంది. ఈ స్కేల్ ద్వారా నేను ఈజీగా చూపిస్తాను మన క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకోవాలనేది. ఫస్ట్ మనం బ్లౌజ్లోని బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ సైజ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకోండి. ఫస్ట్ ఇలాగా ఇగో 11.5కి కొంచెం ఎక్కువ ఉంది. ఇవి 11.5 అంటే ఇలా మార్క్ పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింద నీట్గా లేకపోతే కింద నీట్గా మార్క్ చేసి కట్ చేసేయండి. క్రాస్ అనిపిస్తే, లేదు స్ట్రేట్గా ఉందంటే ఉంచేసుకోండి. ఇలాగా క్రాస్ ఉంటే కట్ చేసేయాలి ఫస్ట్, ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం క్రాస్ పట్టి బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మనం మైనస్ ఎంత వేసినాము 2 ఇంచు. ఆ 2 ఇంచుకి మనం స్టిచ్చింగ్తో సహా 3/4 ఇంచు తీసుకుందాం. అంటే 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అలాగే 2 ఇంచు మార్క్ చేసుకోవాలి. చేసుకొని మన స్క్వేర్ ద్వారా ఒక లైన్ వేసుకోండి. చిన్న టిప్ అంతే. ఇప్పుడైతే ఈ బాక్స్ వేసింటారు కదా, ఇలా క్రాస్ పట్టి వస్తుందని మీకు డౌట్ వస్తుండొచ్చు. చాలా ఈజీ మెథడ్ చెప్తా. నేను టేప్ తోటి ఒకసారి చెప్తా, వేళ్ళతోటి ఒకసారి చెప్తా. ఫస్ట్ టేప్ తోటి చెప్తాను చూడండి. పెట్టిన తర్వాత మనము వాళ్ళ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇవన్నీ ఉంటాయి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. నేను ఇక్కడ సైడ్ పెడతా. ఇది ఎట్లుందో అట్లా పెడతాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత ఈజీ అంటే మీకు అమ్మ క్రాస్ పట్టి ఇంకెప్పుడు ఇలాగే కట్ చేస్తాము అని అంటారు. ఇక్కడ -2 ఇంచ్ చేసినప్పుడు ఇక్కడ కుట్లతో సహా రావాలని 2/3 పెట్టేసుకున్నాం. 2/3 అంటే ఇక్కడికి ఇలా కుట్టుకు పోతుంది. ఇది మనకు ఓకే అయిపోయింది. ఇక్కడ సైడ్ మన క్రాస్ రావాలి కదా, ఇక్కడ కూడా సేమ్ ఇలా బాక్స్ వేసుకున్నాం. బాక్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ హైటు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 1 ఇంచ్కి ఇలా మార్క్ చేయండి. చేసిన తర్వాత మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉండాలి, నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత పెట్టుకున్న వాళ్ళు 4 ఇంచెస్. ఈ 4 ఇంచెస్కి మనం ఇక్కడ 3.5 పెట్టుకోవాలి. ఎందుకు మనం ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి, మళ్ళీ ఇది క్రాస్ ఉండడం వల్ల 3.5 ఉంటుంది కాబట్టి మనం 3.5 పెట్టుకోవాలి. అదొక్కటి మనం లాజిక్ ఆలోచించుకోవాలి. మనం 4 ఉంటే 4 పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ పాయింట్ ఇక్కడ టచ్ అవుతే మన ఫినిషింగ్ అనేది కరెక్ట్ వస్తుంది, నీట్గా వస్తుంది షేప్ అనేది. ఇది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇవి రెండింటిని కలపాలన్నప్పుడు ఎలా కలపాలి, మనం ఈ స్కేల్ తీసుకోవాలి. చాలా ఈజీ. ఈ స్కేల్ ద్వారా ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ కూడా. ఈ 2 టచ్ అయ్యేటట్టు ఈ స్కేల్ ఎన్నిటికి ఉపయోగపడుతుంది చూసుకోండి, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. చాలా వాటికి ఉపయోగపడుతుంది. ఇగో ఇలా కలిపేసుకోండి. షేప్ అనేది లోపలికి వచ్చే విధంగా కరెక్ట్ వచ్చేస్తుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈజీ అయిపోయిందా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3.5, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఇక్కడ మనం ఆల్రెడీ 2/3 పెట్టేసుకున్నాం 3/4, ఇక్కడ కూడా 3/4. చూడండి ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ క్రాస్ పట్టి కుట్టిన తర్వాత ఇది కుడితే ఇలా ఎంత కరెక్ట్ వచ్చేస్తుందంటే మనం అసలు ఇంత కరెక్ట్గా వస్తుందా అని అనుకునే విధంగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ క్రాస్ పట్టీలు మాత్రం ఏ బ్లౌజ్కైనా, ప్లెయిన్ బ్లౌజ్కైనా, లైనింగ్ బ్లౌజ్కైనా 4 ఉండాలండి. చాలామందికి అది తెలియక 2 పెట్టుకొని లైనింగ్ పీసులు 2 పెట్టి మాకు బోటిక్ మోడల్ ఫినిషింగ్ రావట్లేదు అంటారు. బోటిక్ మోడల్ ఫినిషింగ్ రావాలి అంటే క్రాస్ పట్టీలు ఇవి 4 ఉండాలి. 4 ఉండడం వల్ల మనం బోటిక్ మోడల్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇవ్వండి ఇలాగా ఎక్కువ తక్కువ ఏదన్నా లోతు తీసినామా కరెక్ట్ ఉందా లేదా అన్నీ చెక్ చేసుకోవచ్చు. మీకు ఇట్లా ముందు భాగం వెనక భాగం క్రాస్ పట్టీలు రెడీ అయిపోయినాయి. నేను వీడియో మొత్తం చూపించాను. హ్యాండ్స్కి మాత్రం ఈ క్లాత్ సరిపోవట్లేదు. నేను మళ్ళీ క్లాత్ కొని కుడతాను ఫ్రెండ్స్. క్రాస్ పట్టీలు వివరంగా అర్థమైనాయి అనుకుంటాను. ఓకే.